అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కదా, ఈ ఆడికెళ్ళి లైవ్ కవరేజ్ ఇస్తా అని పొద్దుననంగా పోయిండు మా మల్లన్న. ఏం చేస్తున్నాడో ఏం కథనో ఏం సమజ్ అవుతలేదు. పత్తకు లేకుండా పోయిండు, ఫోన్ ఎడబడేసిండు, అస్సలే అర్థమవుతలేదు. ఏం పనులు చేస్తాడో ఏమో అయితే. సరే చూద్దాం మనం. మల్లన్నా, నువ్వు కూడా వచ్చినావా? దా, నువ్వు ఒక్కదానివే తక్కువ వీడ. ఏమైంది అసలు నీకు? ఎప్పుడు అనంగా పోయినావు నువ్వు? అసలు ఏం కథ, ఏం చేస్తున్నావు, ఏంది మల్లన్నా? ఏం చేస్తున్నానా? వార్తలు తీసుకొచ్చేందుకు వచ్చినా కదా. కదా, వార్తలు దేనికనే కదా. మరి ఫోన్ చేసి చెప్పాలి కదా ఏమైతుంది అనేది. ఏం చేయాలి? ఫోన్ అంటున్నా, ఫోన్ చేయొచ్చు కదా. నేను చేస్తానేమో, కలిసిపాడు కాదు. అరే ఈడ ఫోన్లు కలవకుండా జామర్లో బొమ్మర్లో ఏమో పెట్టిర్రట కదా రాములమ్మ. పొద్దు నుంచి ఫోన్లే కలుస్తలేవు. జామర్లా అంటే? జామర్లు అంటే ఫోన్ సిగ్నల్ కలవకుండా ఏడి ఆడ ఆపేస్తాయి అన్నట్టు. ఇక సిగ్నల్ కలవకపోయినాక ఏమైతే ఫోన్లు సేమ్ నీ తలకాయ లెక్కనే పని చేయకుండా అవుతాయి. ఆడికి ఏదో నీ తలకాయ 3G ఫోన్ లెక్క పని చేసినట్టే చెప్తున్నావు కదా. సరే గాని అవెందుకు పెట్టిరాడా? ఇంకెందుకు, టీవీలోళ్ళు పేపరోళ్ళు వార్తలు పంపకుండా చేస్తాందుకు. గిదానికే పాపమన పడితివి. ఇంకా నా కాలు చేతులు చూడు ఎట్లా ఓర్చుకోపోయినాయో. ఏమైంది? ఏమన్నా పడ్డవా? పడుడా పాడా అంతే కంచెలు బారికేడ్లు పెట్టి టీవీలోళ్ళు దగ్గరికి రాకుండా చేసిండ్రు. ఎంత కష్టం వచ్చింది మళ్ళా నీకు? నాకొక్కనికే కాదు, ఈడున్న టీవీలోళ్ళు పేపరోళ్ళు అందరికి ఇదే తక్లీఫ్ అవుతున్నది. అవును మళ్ళన్నా, పాపం అందరిని అటు ఇటు ఉరుకులాడిస్తుడు కదా. ఉరుకుడు అంటే చిన్న ఉరుకుడు కాదు. అగో లోపలికి పోతురు అని తెలియంగానే ఆ లెటర్ వాడి ఉరుకుడు. పోయి చూస్తే ఆడు ఏమవుతుంది? ఏమైతుంది ఎట్లే మాను. అలా పోయినాక 2 నిమిషాలు కూడా కూర్చోరు. ఎవరు ఏం దొరుకుతారో ఎందుకు కొరుతారో ఎవ్వరికి అర్థం కాదు. 2 నిమిషాలల్లో బంద్ చేసుకుంటారు, మళ్ళీ బయటకు వస్తారు. అవును కదా, మళ్ళా ఆలెంబడే పడి మీడియా వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఇంకా ఇది ఒక్కటేనా? ఈ మీడియా పాయింట్ కాడికి ఎవరు వస్తారు ఏం కథ అని కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూడాలి. అవును కదా, వాళ్ళు చెప్పే గంటల కామాన ముచ్చటిని పొల్లు పోకుండా మళ్ళీ పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. మరి ఇక నడిమిట్ల కొంతమంది లీడర్లు చేసే బుడుబుడుకలేసాలు కూడా తీసి పంపాలి. అవ్వ అయితే తప్పక పంపాలి. ఇక ఇవన్నీ ఇట్లుండగా తిండి తిందామంటే టైం దొరకదా, చాయ్ తాగుదామంటే టైం దొరకదా. ఎటన్నా పోయి ఇంత చాయ్ సుక్క నోట్లో పోసుకుందామంటే ఏదో ఒకటి ఎదురైతేనే ఉంటుంది, వార్త తయారైతేనే ఉంటుంది. ఇక ఏం చేయాలి చెప్పు? ఏమో అనుకున్నా గానీ మస్తు కష్టమే ఉన్నది మళ్ళీ నీ కొలువు. లేకపోతే నీ లెక్క ముద్దుగా తయారై కూర్చుంటే చాలనుకున్నావా? ఎప్పుడు నా మీద ఏడుస్తావు ఊకే. అగో అగో వాళ్ళందరూ ఎటో ఉరుకుతురు చూడు, నువ్వు కూడా ఉరుకు. ఏం లేదు. అరే ఏంది మళ్ళన్నా, అందరు టీవీలో ఉరుకుతురు చూడటు పో. ఏం లేదు, సందుల మందు లెక్క ఇక్కడ మేము కూడా ఉన్నామని చెప్పేందుకు ఆ పాములు పురుగు పూసాని అట్లా వచ్చిపోతుంటాయి అన్నట్టు. పాములా? అమ్మో అమ్మో, నువ్వైతే పైల ముందు మళ్ళన్నా. నాకేం భయం లేదు అవంటే. అబ్బా అవుంతి, నువ్వు పాములు పట్టే కొలువు చేసినావు కదా. ఈ పాములు ఒక లెక్కనా? రోజు అనకొండ పాములతోనే ఆట ఆడుకుంటా నేనైతే. నిజమా మల్లనా? అనకొండనా? ఏడుంది? మీ ఇంటికి పోయి అద్దంలో చూడు కనిపిస్తుంది. నిన్ను చూసినాక ఎవరైనా పాములకు పురుగులకు భయపడతారా రాములమ్మ? నీ పిచ్చి కాకపోతే పోయిగవా, నేను ఇడికే బొచ్చడు అలసిపోయినా. పిల్ల పాడుగాను, మళ్ళీ ఎవరు వచ్చి పాడవుతుర్రెవరు? సరేతి, ఇక పోయి రెస్ట్ తీసుకోపో. ఇదన్నమాట మా మల్లన్న కవరేజ్ అసెంబ్లీ నుంచి.